రైతుల కోసం సరికొత్త పథకం రూపకల్పనకు విస్తృత సమాలోచనలు జరుగుతున్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఫిబ్రవరిలో 8,000 కోట్లు జమ చేయడం ద్వారా రుణమాఫీని పరిపూర్ణం చేస్తామన్నారు. రైతుల్ని ఆదుకోవడంలో తెలంగాణ కంటే ఏపీ ఎన్నో రెట్లు ముందుందన్నారు. వ్యవసాయంలో సాంకేతిక మార్పులను అన్నదాతలకు మరింత చేరువ చేసేందుకు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాం ఫామ్ లో నిర్వహించిన కిసాన్ మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది వివిధ పంటలకు సంబంధించి 9 రకాల కొత్త విత్తనాలు రూపొందించామని మంత్రికి అధికారులు వివరించారు. వివిధ కంపెనీలు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ట్రాక్టర్లను పరిశీలించారు. రుణమాఫీ 8,000 కోట్లు, పెట్టుబడి రాయితీ 2,000 కోట్లు కలిపి 10,000 కోట్లను రైతులకు అతి త్వరలో ఇవ్వనున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరించారు. నిధుల కొరత ఉన్నా రైతుల పట్ల గల బాధ్యతతోనే సీఎం ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ లెక్కలు చూసా నేను. వాళ్ళేదో మమ్మల్ని చూసి నేర్చుకోమంటే మొత్తం లెక్క తీసి చూపించా. 5,400 crores ఇన్పుట్ సబ్సిడీ మనం ఇస్తే వాళ్ళు 1,300 కోట్లు ఇచ్చారు. వాళ్ళకి కరువులు కాటకాలు వచ్చినాయి. అసలు ఎన్యూమరేషన్ చేయలే. మనం ఎక్కడ కరువు వస్తే, ఎక్కడ తుఫాన్ వస్తే, ఎక్కడ టైట్లీ సైక్లోన్ వస్తే అక్కడ మన డిపార్ట్మెంట్ ఎన్యూమరేషన్ చేయించాం. అందుకే 5,400 crores పోయింది. మార్కెట్ ఇంటర్వెన్షన్, మిరపకాయలు రైతులు రోడ్డు మీద పడితే తెలంగాణ వాళ్ళు పట్టించుకోలే. మనం 30,000 ఇచ్చాం, 170. ఫిబ్రవరి మాసంలో 8,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలోకి 10% ఇంట్రెస్ట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నాను. అప్పుల కోసం తిరుగుతున్నాం. 4,000 కోట్లు బడ్జెట్లో పెట్టాం. మరో 4,000 కోట్లు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఫైనలైజ్ అయిపోతుంది. 10 రోజుల నుంచి అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఆ ఇన్పుట్ సబ్సిడీతో కూడా 10,000 కోట్లు కావాలా చేస్తున్నాం. అది కాకుండా రైతులకి ఏ విధంగా ఆర్థికంగా ఆదుకోవాలో ఇంకొక స్కీమ్ కూడా ప్రపోజ్ చేస్తున్నామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటుంటా. కిసాన్ మేళాలో భాగంగా ఏపీ ఆగ్రోస్ తరపున అధునాతన యంత్ర పరికరాలు ప్రదర్శించారు. పురుగుల్ని సంహరించే కిసాన్ మిత్ర సోలార్ యంత్రం, పండ్ల తోటలకు గుంతలు తీసే పరికరం, గడ్డి సేకరణ యంత్రం ప్రదర్శించారు. అనేది ఒకటి ఉందండి. అదేంటంటే పంట అయిపోయిన తర్వాత మొక్కజొన్న కానివ్వండి, కాటన్ కానివ్వండి, చిల్లీస్ కానివ్వండి, పంట అయిపోయిన తర్వాత వాటిని ముక్కలుగా చేసి భూమిలో కలిసిపోయేటట్టుగా చేస్తుందండి. అది ఒకటి వాడుతున్నాం. పోస్ట్ హోల్ డిగ్గర్ అంటారు సార్ దాన్ని. మనం పళ్ళ మొక్కలు నాటుకునేటానికి గుంటలు తీయాలంటే ఒక కూలి మనిషిని కనుక మనం పెట్టుకుంటే రోజుకి 10 గుంటలు తీసేసరికి ఎక్కువ అవుతుంది సార్. చేయలేరు, కూలి ఎక్కువ అవుతుంది. 200, 300 లేని వల్ల కూలి మనిషి రావట్లేదు. కానీ ఈ పోస్ట్ హోల్ దగ్గరతో కనుక అయితే రోజుకి 200 నుంచి 300 గుంతల వరకు డిపెండ్ అపాన్ ది సాయిల్ స్ట్రక్చర్, హార్డ్నెస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 200 నుంచి 300 గుంతల వరకు మనం తీయచ్చు. అది మీరు అది పొలాలకి కానీ ఏదైనా స్థలాలకి ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రసం పీల్చే పురుగులు, ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ అన్ని రకాల పెస్ట్ని అట్రాక్ట్ చేసి కిల్ చేసేస్తుంది. ఈ ఒక సీజన్లో మీరు వాడడం, దీని కాస్ట్ రీపే కూడా అయిపోతుంది ఒక సీజన్లో మీరు వాడితే. స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్లో వచ్చేటప్పటికి ఒక 3 seasons తర్వాత 0 అయిపోతుంది మీకు పెస్ట్. అన్ని హార్టికల్చర్ క్రాప్స్కి, ఆల్ అగ్రికల్చర్, ఫ్లయింగ్ పెస్ట్ వచ్చే ఏ విధమైన క్రాప్కైనా దీన్ని ఉపయోగించవచ్చండి. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్లలో కొత్తగా నిర్మించిన కళాశాల భవనాలు, వసతి గృహాలను సోమిరెడ్డి ప్రారంభించారు. వ్యవసాయ కళాశాలల్లో రైతుల పిల్లలకు 40% సీట్ల కేటాయింపు లాంటి పలు చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.